శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను మనము చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా తత్వదర్శనము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, గాలి వలన ఆకాశమున మేఘములు వివిధములైన ఆకారములను ధరించుచున్నవి. ఒక్కొక్కప్పుడు గాలిలో సన్నని ధూళి రేగి తెరలుగా ఏర్పడుటయు, సుడిగాలి యొక్క ఆకారములు కల్పించుటయు కూడా గమనింపబడును. ఇటు చిత్రమును ఆరోపితము అందురు. ఈ పదమునకు ఉన్నట్లు గమనింపబడినది అనే అర్థము. ఆరోపించటం అంటే ఉన్నట్లు గమనింపబడటం అండి. ఇట్లే జ్ఞానమైన జీవునకు మాయ యొక్క గుణములైన మహత్తు మొదలగు వానిచేత స్థూల శరీరము ఆరోపితమగును. స్థూల శరీరము ఎట్లా ఆరోపితమవుతుంది అంటేట, మాయ యొక్క గుణములైన మహత్తు మొదలగవైన వానిచేతటండి. మహత్తు అంటే చోటు అని చెప్తూ ఉన్నారు కనుక అట్లాంటి వాటి చేత ఆరోపితమవుతుంది స్థూల శరీరము. అంటే మనకు కనిపించేటువంటి ఈ శరీరం అని అర్థం. ఇది ఆత్మకు అంటే నేను అను జ్ఞానమునకు స్థానముగా ఆరోపింపబడును. ఈ స్థూల శరీరము ఎట్లా ఆరోపించబడుతుంది అంటే గనక, నేను అనేటువంటిది ఉంది కదండి, ఆత్మ అని చెప్తూ ఉన్నాం. ఈ ఆత్మకి ఒక స్థానం ఉండాలి. ఆత్మ ఉండటానికి ఒక స్థానం ఉండాలి. ఆ స్థానం ఏమిటయ్యా అంటే స్థూల శరీరంట. ఈ స్థూల దేహమును ఆత్మగా నమ్ముట బుద్ధిమంతులు చేయరు, ఆత్మమయముగా దర్శింతురు. అదండి ఇక్కడ మన అసలు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఉన్న సారాంశం అంతా ఇక్కడే ఉంది. ఈ స్థూల దేహాన్ని ఆత్మగా నమ్ముట అంటే ఈ కనిపించేటువంటి ఈ శరీరం ఉంది కదండి, ఈ శరీరము వేరు, ఆత్మ వేరు. ఇదొక్కటి జాగ్రత్తగా ఈ పాయింట్ క్యాచ్ చేయాలండి. శరీరము ఆత్మ వేరు. ఈ శరీరమే ఆత్మ అని అనుకుంటారు సాధారణంగా. మనమంతా చేసే పొరపాటు అదనమాట. శరీరమే ఆత్మ అని అనుకుంటాం. కానీ మాస్టర్ ఏమంటున్నారు, ఈ స్థూల దేహమును ఆత్మగా నమ్ముట బుద్ధిమంతులు చేయరు. ఈ కనిపించేటువంటి ఈ దేహము ఆత్మ అనేటువంటిది బుద్ధిమంతులు చేయరట, అట్లా అనుకోరట. ఆత్మమయమే ఇదంతా, ఆత్మమయంగా దర్శిస్తారు. ఆత్మమయంగా దర్శించవచ్చు అంటే ఆత్మలో భాగమే, ఆత్మ విస్తరిస్తే శరీరమే అని అనుకోవచ్చు, అట్లా అనుకోవచ్చు. కానీ శరీరమే ఆత్మగా నమ్మటం అనేటువంటిది చేయరు బుద్ధిమంతులు. దుమ్ము సుడిగాలిలో ఆకారముగా ఏర్పడి కనిపించినప్పుడు దుమ్ము కన్నా వేరుగా అదృశ్యమైన సుడిగాలి ఆకారం ఒకటి దాని వెనుకనున్నది. అట్లే మన స్థూల శరీరమునకు వెనుక సూక్ష్మ శరీరము అగు మరి ఒక శరీరం ఉన్నది. దానికి అవయవ విభాగము ఉండదు. సూక్ష్మ శరీరము స్థూల శరీరం అని రెండున్నాయండి. స్థూల శరీరం అంటే ఏమో ఈ కనిపించేటువంటిది, సూక్ష్మ శరీరము అది కనిపించదు. కనుక ఈ స్థూల శరీరానికి వెనక సూక్ష్మ శరీరం మరొకటి ఉందటండి, అది మరొక శరీరంట. దానికి ఇట్లా అవయవ విభాగం ఉండదటండి. అంటే ఇదిగో 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 ఇది చెయ్యి, ఇది కాలు, ఇది వేళ్ళు, ఇది గోళ్ళు, ఇట్లా అవయవ విభాగమే ఉండదు దానికి. వెనక ఈ స్థూల శరీరానికి వెనక ఒక శరీరం ఉంటుంది అంతే, అది సూక్ష్మ శరీరం. దీనికి ఉదాహరణ కూడా చెప్తూ ఉన్నారండి మాస్టారు. నత్తపురుగు దేహము నుండి వచ్చిన ద్రవ పదార్థము ఘనీభవించి పురుగు చుట్టూను నత్తగుల్లగా కట్టుకొనినట్లు సూక్ష్మ శరీరమునకు స్థూల శరీరము ఏర్పడును. నత్తగుల్లను చూసాం కదండి మనం, దాని చుట్టూ పెంకు వంటి ఒక పదార్థం వస్తుంది, అది నత్తగుల్ల అంటాం మనం. మనకి సముద్రపు ఒడ్డున కూడా దొరుకుతుంటాయి ఇట్లాంటివి నత్తగుల్లలు. ఎట్లా ఏర్పడింది? ఈ నత్తగుల్ల లోపలిక ఉంటుందండి ఆ నత్త పురుగు. ఎట్లా వచ్చిందయ్యా దానికి ఈ పెంకులాగా ఇట్లా వచ్చింది, అది చక్కగా దానికి రక్షణగా ఉపయోగపడుతోంది అని అంటే గనక ఆ నత్త పురుగు దేహం నుండే వచ్చిందటండి. నత్త పురుగు దేహం నుండే ఒక ద్రవ పదార్థం వచ్చి అది ఘనీభవించి పురుగు చుట్టూ ఒక గుల్లగా కట్టుకున్నట్లుగా ఉంటుంది. నత్త పురుగుకి ఎట్లాగో అయితే పైన ఒక గుల్లలాగా, పెంకులాగా, ఒక రక్షణలాగా, ఒక ఘనీభవించినటువంటి పదార్థము చుట్టూరా కట్టుకొని ఉందో, అలాగే సూక్ష్మ శరీరముకు చుట్టూరా స్థూల శరీరము ఏర్పడును అని అంటూ ఉన్నారు. సూక్ష్మ శరీరానికి స్థూల శరీరము అలాగే ఏర్పడుతుందట.
దాని యందు సూక్ష్మ శరీరము రాకపోకలు చేయుట, విడిచిపోవుచుండుట సహజము. దీనివలన పునర్జన్మలు ఏర్పడును. ఈ స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం రాకపోకలు చేయటము, విడిచిపోవటము. కనుక ఈ సూక్ష్మ శరీరం రాకపోకలు చేయటం ద్వారా పునర్జన్మలు ఏర్పడతాయి అని అంటూ ఉన్నారండి. స్థూల సూక్ష్మ శరీరములు రెండును ఆత్మచేతనే నిండి ఉన్నవనియు, వాని యందు ఆత్మకన్నా మరి ఒకటి అనున్నది లేదనియు తెలియుటయే స్వస్వరూపముగా తెలియుట. దానినే సరి అయిన జ్ఞానమందురు. ఈ జ్ఞానము వలన స్థూల సూక్ష్మ దేహములు రెండును ఆరోపింపబడినవే గాని లేవని తెలియును. మంచుగడ్డ తెలియని వానికి నీటిపై మంచుగడ్డయను మరి ఒక పదార్థము తేలుచున్నట్లు అనిపించును. అవి రెండు వస్తువులుగా గమనింపబడును. నీరును మంచుగడ్డయును ఒకే ద్రవ్యమునకు గల రెండు తాత్కాలిక స్థితులని తెలిసిన వాని దృష్టికి అందలి ద్రవ్యమును అందేక స్థితి సిద్ధించును. ఆరోపితములైన రెండు స్థితులను వ్యవహారమునందు వినియోగింపబడగా జ్ఞానము తనయందు ఉండును. అట్లే జ్ఞానికి స్థూల సూక్ష్మ శరీరములందు వ్యవహారముతో నిమిత్తము లేక ఆత్మజ్ఞానము సిద్ధించును. దీనిని తెలియని స్థితి అవిద్య అనబడును. అవిద్య వలన జీవి దుఃఖము కొని తెచ్చుకొనును. అనగా ఆరోపితమునందు కర్మ కౌశలము సిద్ధింపదు. దానితో దుష్కర్మాచరణము తత్ఫలితము అంటును. స్వస్వరూపము తెలియుట విద్య అనబడును. ఇది కలవాడు బ్రహ్మమును దర్శించుటకు అధికారి అనబడును. దర్శించుట అనగా తాను జ్ఞానమై ఉండుట. అప్పుడు దర్శింపబడునది వేరొకటి మిగలదు. అవిద్య అంటే ఏంటి, విద్య అంటే ఏంటి, ఈ రెండు తెలుసుకోవాలండి. స్వస్వరూపము అంటే నేనంటే ఏంటో తెలుసుకోవటం, దానిని విద్య అంటూ ఉన్నారు. అవిద్య అంటే నేను కాని దానిని నేననుకోవటం. కనుక ఈ స్థూల శరీరమే నేనని అనుకోవటము ఏదైతే ఉందో అది అవిద్య అండి. స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ కూడా ఆత్మచేతే నిండి ఉన్నాయి. వాని యందు ఆత్మ కన్నా మరొకటి అనున్నది లేదని తెలియుటయే స్వస్వరూపముగా తెలియుట అని అంటూ ఉన్నారు. మాస్టారు చెబుతూ ఉన్నారు, దేహము ధరించియున్న జ్ఞానము ఈశ్వరుడనబడును. ఈశ్వరుడనగా అధికారము గలవాడు. ఈశ్వరుడు అంటే అర్థం చెప్తూ ఉన్నారండి మాస్టర్. ఈశ్వరుడనగా అధికారము కలవాడు. వానినే ఈశుడని ఈశావాస్యోపనిషత్తు చెబుతున్నది. యోగ విద్యయందు ఈశ్వరుడను పదమే ఎల్ల ఎడలా వాడబడినది. ఈశ్వరుడు సర్వజీవుల యందును హృదయమున నిలచి యంత్రారూఢమైన వ్యూహమును మాయ యొక్క అల్లికతో త్రిప్పుచుండును అని గీతలో కృష్ణుడు చెప్పాను. గీతలో ఇదొక ప్రధానమైనటువంటి శ్లోకం అండి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఏమిటి దీని అర్థం అంటే గనక, ఈశ్వరుడు భగవంతుడు సర్వజీవుల యందు హృదయముల యందు నిలిచి ఉంటాట. యంత్రారూఢమైన వ్యూహమును మాయ యొక్క అల్లికతో తిప్పుతూ ఉంటాట. ఈశ్వరుడు జ్ఞానమే కాక క్రీడించుటలో నేర్పరి కూడా. అతని క్రీడకై మాయ పుట్టి అవిద్యయను స్థితిని కల్పించి వానితో క్రీడించును. భగవంతుడు ఆయన క్రీడ కోసం మాయను పుట్టించి అవిద్య అనే స్థితిని కల్పించి వానితో క్రీడిస్తూ ఉంటాడు. ఈ క్రీడ ఎంతయు సర్వస్థితుల యందును వానికి అధీనముగానే ఉండును. ఈ క్రీడలో జీవిగానున్న ఆత్మస్వరూపము తెలుసుకొనుట ఒక భాగము. అట్లు తెలిసిన వెంటనే మాయ తన రూపము విడిచి విద్యగా దర్శనమిచ్చును. ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాతటండి ఈ మాయే తన రూపం విడిచి విద్యగా దర్శనమిస్తుందట. అప్పుడు జీవుడు తాను నిలుచుటకు ఆధారముగానున్న స్థూల సూక్ష్మ రూపముల అస్తిత్వమును దహించి అవి ఉన్న చోట తానుండును. అప్పుడు అడ్డు లేకుండా వెలుగునట్టి జ్యోతి వలె ప్రేమస్వరూపుడగును. ఇది ఏ బ్రహ్మస్వరూపము. అప్పటి అనుభూతియే ఆనందమనబడును అని అంటూ ఉన్నారండి. దేవునకు జననములు లేవు. అతడు కర్మల జోలికి పోడు. అయినను
సమస్త జీవుల చిత్తములందు వర్తించుచుండును. చిత్తమంటే మనం చెప్పుకున్న మనసు ఇంద్రియాలు కలిసిన స్థితి అండి. వర్తించుటనగా తనకన్నా భిన్నముగా ప్రపంచమును గమనించిన విధమునకు అనుగుణముగా మెలగుట. కవులు గొప్ప గొప్ప వర్ణనలతో భగవంతుడికి జన్మములు కర్మములు ఉన్నట్లు కీర్తించిరి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, కవులనగా శరీరాదులను కల్పించుట మున్నగు పనులు చేయు జ్ఞానమూర్తులు. వారు సృష్టికర్మయందు నిరంతరము పనిచేయుచుందురు. ఉదాహరణకు శుక్రధాతువునందలి ప్రజ్ఞ వలన దేహములు కల్పింపబడును. ఇట్లు కల్పించు ప్రజ్ఞ శుక్రుడు అనబడును. కనుక శుక్రుడు అంటే ఏంటండి? ఇలా దేహములు కల్పించేటువంటి ప్రజ్ఞ. ఆకారములను కల్పించును కనుక ఇతనిని కవి అందురు. వీనినే ఉశనసుడు అని కూడా అందురు. కవులలో నేను ఉశనసుడను అని గీతలో భగవానుడు చెప్పెను. దీనిని బట్టి లోకమున వ్యాసుడు, వాల్మీకి మున్నగు కవులు కూడా భగవంతుని జన్మ కర్మ వైభవములను వర్ణించిరి. సృష్టికి రూపాధికములను సాధించుటలో సూర్యుడు కూడా కవి అని వేదములు కీర్తించినవి అంటున్నారండి. వేద రహస్యములను ఎందెందు చూచినను దేవునకు జన్మము కర్మములు లేవు. భగవంతుడికి జన్మము కర్మములు లేవండి, జీవునకున్నాయి. మళ్ళీ ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, వేదములనగా వేద గ్రంథములు కాదు. వేదములంటే గ్రంథములు అనుకుంటే పొరపాటండి. వేదములనగా వేద గ్రంథములు కాదు, ఆ గ్రంథములలో కీర్తింపబడిన సృష్టి ధర్మముల సముదాయము. ఏ గ్రంథము చక్కగా వ్రాయదలిచిన వాడైనను ముందు ఈ సృష్టి గ్రంథమును చదువుకొనవలెను. దీనిని తెలుపుటకే వేదములు మానవుడు రచించినది కాదని పెద్దలు హెచ్చరిక చేయుదురు. సృష్టి అను వేదమును చక్కగా ఉపాసింపగా తనకు జన్మము కర్మము లేవనియు తన జీవుని స్థితికి ఈ రెండును కలవనియు తెలియను. అంటే భగవంతుడికి జన్మము కర్మము లేవండి, కానీ ఏమంటున్నారు? తన జీవుని స్థితికి ఈ రెండును కలవు అంటున్నారు. నేను అను జ్ఞానమునకు ఈ జన్మ కర్మల రహస్యము తెలియను. నేను అంటే లోపల భగవంతుడండి. నేను అను జ్ఞానమునకు తెలుస్తాయిట ఈ జన్మ కర్మల రహస్యము. నీవు అను అవిద్యకు తెలియదు. నాకును నీకును అనేక జన్మములు గడచినవి, నేను వానిని ఎరుగుదును, నీవు ఎరుగవు అని గీతలో కృష్ణుడు చమత్కరించినది దీనిని గూర్చియే. ఈ మొత్తము వ్యాపారము దేవునకు సంబంధించిన క్రీడయే కనుక దేవునిదే అగును. నా జన్మము నా కర్మము దివ్యము అని కూడా గీతలో ఉపదేశింపబడినది అంటున్నారండి మాస్టారు. ఆ తర్వాత లీల అనయేమి, లీల అంటే ఏంటో చెప్తూ ఉన్నారండి. ఇదంతా కూడా సూతుడు సౌనకాది మహామునులకు చెప్తూ ఉన్నాడు. దేవుని క్రీడయే లీల అనబడును. దానికి జరుగుటయే గాని ఇట్లు జరుగుట అని ఉండదు. జరిగినప్పుడు గమనింపబడినదే దాని విధానము గాని ఒక విధానము ప్రకారము అది జరగదు. బాలకుడు ఇట్లా ఆడుకొనవలనని వ్రాసి పెట్టుట ఏ శాస్త్రమునకు సాధ్యము కాదు. బాలకుడు ఇట్లా ఆడుకోవాలి అని పసిపిల్లవాడు లేకపోతే చిన్న పిల్లవాడిని అతను ఇట్లా ఆడుకుంటాడని రాసి పెట్టడం సాధ్యం కాదు కదండి. అతని ఆట ఏందో అతను ఆడుకుంటాడు, ఎట్లా ఆడుకుంటాడు అనేది మనం చెప్పలేము. దీనిని గురించి చేయబడిన సిద్ధాంతములన్నీ జీవుల ఊహలు, దేవుని క్రీడలో భాగములు. దేవుడు తన క్రీడలో లోకములను పుట్టించుట, రక్షించుట, లయము చేయుట నడుపుచుండును. ఆయనను తాను దానికి బద్ధుడు కాడు. క్రీడింపవలెనను సిద్ధాంతము లేదు, క్రీడింపక మానడు. అన్ని జీవుల యందును తన నుండి తన చేత ఏర్పడిన సృష్టియను అల్లికయందు విహరించుచుండును. అన్ని జీవుల యందు విహరిస్తూ ఉంటాడటండి. ఎక్కడ విహరిస్తూ ఉంటాడు? తన నుండే తన చేత ఏర్పడిన సృష్టి అనే అల్లిక యందు విహరిస్తూ ఉంటాడట. ఎట్లా విహరిస్తుంటాడంటే అన్ని జీవుల రూపంలో విహరిస్తూ ఉంటాడట. ఇంద్రియములన్నిటి యందును ప్రీతిని అనుభవించుట,
వానికి వెలుపలగా నుండి వానిని నిర్మించుట, నియమించుట, త్రిప్పుచుండుట చేయును. తాను వాని యందు ఆకాశము వలె ఉండును. చోటులో గృహము కట్టినప్పుడు గదులలో చోటుండును. అంతే కదండి, ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేసు దానిలో గృహం కట్టాము. అప్పుడు గృహంలో గదులుంటే ఆ గదుల్లో మళ్ళీ చోటు ఉంటుందండి. అది వేరువేరు ప్రయోజనములకు నియమింపబడి వాడినను ఇల్లు గాని గదులు గాని అందరి వారు గాని స్థల నిర్ణయమున నియమములు గాని చోటును ప్రభావితము చేయుటలేదు. దేవుడు తన లీలకై హరిగా దిగివచ్చును. నిరంతరము రూపములను నామములను ధరించి మెలుగుచుండును. వాని రూపములతో చేయబడిన మనస్సు వాక్కులను వానిని గూర్చి తెలుపు చాలవు. ఆయన రూపాలతో చేయబడినవే కదండి ఈ మనస్సు వాక్కులు. ఆయన్ని గూర్చి చెప్పలేవుట. మన మనస్సు మన వాక్కు ఆయన గురించి చెప్పలేవు. తర్కించుటలో చాతుర్యం ఎంత కలిగినను అది అభిప్రాయముల హద్దులలోనిది గనుక దేవుని గూర్చి తెలుపజాలదు. సరేనయ్యా, మరి హరిభక్తి సాధనమేమిటి అనంటే చెప్తూ ఉన్నారు. హరిభక్తి సాధనము, ఇక దానిని పొందుటకు మార్గం ఎట్లనగా, ఇతరులతో మెలుగుటలో కొంచెమైనా మర్మము లేక ఏ క్షణమునను వాని స్మరణము మరువక భక్తితో వాని పాదములు ఆశ్రయింపవలెను. అట్టి వానికి తెలిసినట్లు మరి ఒక మార్గము వానికి తెలియదు. ఈ మార్గము పట్టనిచో బ్రహ్మాది దేవతలకైనా ఇది దుర్లభమే. బ్రహ్మాది దేవతలైనా పొందటం కష్టమేనయ్యా అంటున్నారు. ఏది? ఈ మార్గం తెలియకపోతే. ఏమిటండి ఆ మార్గం అనంటే గనక, ఇతరులతో మెలుగుట్లో మనం కొంచెమైనా మర్మం లేకుండా ఉండాలి. ఏ క్షణమైనా వాని స్మరణము మరువక భక్తితో వానిని పాదములు ఆశ్రయింపాలి. ఎవరివి? భగవంతుడివి. హరిపాదముల యందు భక్తి మీ అన్నింత నిశ్చలమై ఉన్నది. సూతుడు సౌనకాది మహామునులతో అంటూ ఉన్నాడండి, హరిపాదముల యందు భక్తి మీ యందు ఇంత నిశ్చలమై ఉన్నది. మీ చిత్తవృత్తి దేవునిపై వెలుగొందుచున్న ఇతర స్థితులకు పారిపోరు. మీరే భూమిపై చెరించు దేవతలు. మీరు ధన్యులు, సమస్తము తెలిసినవారు. జన్మాంతమున కలుగు బాధలు మిమ్మంటవు. వ్యాధి, ముసలితనము, మృత్యువు ఈ ఋషులకు అంటవండి. అదే అంటూ ఉన్నారు ఇక్కడ సూతుడు. జన్మాంతమున కలుగు బాధలు మీకంటవు. ఈ దోషములు శరీరమునకు సంబంధించినవి. అంతే కదండి, వ్యాధి, ముసలితనం, మృత్యువు ఇవన్నీ శరీరానికి సంబంధించివి. మరి వీళ్ళు జ్ఞానులు. జ్ఞాని అనుభవమున శరీరమునకు అస్తిత్వము లేదు కనుక ఈ దోషములకును లేదు. మరియు వారికి దుష్కర్మలు లేవు కనుక వ్యాధులు మున్నగునవి కూడా అంటవు. వాళ్ళేం చెడ్డ పనులు చేయరు కదండి, దుష్కర్మలు లేవు వాళ్ళకి, అందువల్ల వ్యాధులు, రోగాలు అనేటువంటివి అంటవు. శరీరము విడిచు క్షణమును కూడా వారి యందు దానికి అస్తిత్వం లేదు కనుక వారికి ఏమీ జరగదు. శరీరం విడిచే క్షణంలో కూడా వాళ్ళకి ఈ శరీరం ఉన్నది అనేటువంటిది ఉండదు కదండి వాళ్ళకి, అందువల్ల వాళ్ళకి ఏం జరగదట. అట్లే జన్మించినప్పుడును కనుకనే ఈ స్థితి పొందిన వారికి జన్మలు లేవు అని అంటూ ఉన్నారండి. ఈ రకంగా హరిభక్తి సాధనము అనేటువంటి అంశాన్ని మనకి వివరించారండి మాస్టారు. రేపటి రోజున భాగవత రచనారంభము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిద్దాము అని తెలియచేసుకుంటూ, స్వస్తి. వాసుదేవ.